హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మలుస్ కిచెన్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళ కోసం స్టార్టర్స్ రెసిపీ. ఇది చిల్లీ గార్లిక్ ప్రాన్స్ అండి. ఇది చాలా డెలిషియస్ రెసిపీ, ఈజీ టు మేక్ ఆల్సో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇందులో గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేక్సే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉంటాయి. సో ఇది మనం ఎలా రెడీ చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికి స్పైసీ కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. బట్ ఇది చాలా టేస్టీ రెసిపీ. రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే. పిల్లలు చాలా రెస్టారెంట్కి వెళ్తే ఇది మనకి ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా చిల్లీ గార్లిక్. మనం ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికి మనం ఫస్ట్ ఒక 5 టీ స్పూన్స్ వరకు మైదా పిండి తీసుకోవాలి, ఆల్ పర్పస్ ఫ్లోర్. తర్వాత 2 టీ స్పూన్స్ మనం కార్న్ ఫ్లోర్ తీసుకొని యాడ్ చేసుకొని, 1 టీ స్పూన్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను తీసుకోవాలి. కొంచెం గరం మసాలా తీసుకోవాలండి. తర్వాత మనం ఒక ఎగ్ కొట్టి మనం అందులో వేసేసుకొని బాగా మనం దీన్ని బీట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాము. ఇందులో ఇది మనం వేసేసుకొని బాగా దానికి కోట్ బాగా వచ్చేలాగా మనం కలుపుకొని ఉంచాలండి ఒక 10 మినిట్స్. తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రైడ్ కూడా అక్కర్లేదు, కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఇందులో ఫ్రై చేసుకోవాలండి. అన్నీ అలాగే ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం సేమ్ ప్యాన్లోనే మనం ఇందులో చాప్డ్గా బాగా సన్నగా తరుముకున్న గార్లిక్, వెల్లుల్లివి ఒక 5 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో పెప్పరు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు వేసేసుకొని ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి పచ్చిమిరపకాయలు అవసరం లేదండి. తర్వాత ఇందులో మనము వేయించుకున్న ప్రాన్స్ వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు మనము టమాటో కెచప్ వేసేసుకొని ఫ్రై చేసుకొని దించేసుకుంటే చాలా 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 డెలిషియస్ చిల్లీ గార్లిక్ ప్రాన్స్ డ్రై రెడీ అయిపోతుందండి. మనం వెట్ కావాలంటే కొంచెం మీరు కార్న్ ఫ్లోర్ పిండి వాటర్లో వేసేసుకొని అది వేసుకున్నా కూడా మనకి వెట్ వచ్చేస్తుంది. వెట్ కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట. డ్రై ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి ఫ్రై చేసుకోవడం అంతవరకే పని, మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది. సో కొత్తిమీరతో కానీ స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ గార్నిష్ చేసి మనం పిల్లలకి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. క్యాష్యూ నట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీరు పైన మనం గార్నిష్ కోసం వేసుకోవచ్చండి. సో స్పైసీ వద్దు అనుకుంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం మనం చిల్లీ ఫ్లేక్స్ కాకుండా మనం తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కలుపుకోండి, అలా కూడా బాగుంటుంది. కాకపోతే గార్లిక్ చిల్లీ ప్రాన్స్ కాబట్టి ఇది స్పైసీగానే ఉంటుంది. సో అందరూ ఇష్టపడే రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం.